శివాయ విష్ణు రూపాయ. కార్తీక పురాణం 19వ అధ్యాయము. ఈ విధముగా నైమిక అరణ్యమందు మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రం చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడగు ఒక మహాయోగి, ఓ దీనబాంధవ వేదవేద్యుడా అని వేదవ్యాసునకు అదితీయుడకు సూర్యచంద్రులకు నేత్రములుగా గలవాడని, సర్వాంతరామిడని, బ్రహ్మ రుద్ర దేవేంద్రులచే సర్వదా పూజింపబడనని, నిత్యుడని, నిరాంకరుడని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. సకల ప్రాణకోటి ఆధారభూతుడగు ఓ నందనందన, మా స్వాగతము స్వీకరింపుము. నీ దర్శన భాగ్యం వల్ల మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములన్నీ పవిత్రమైనది. ఓ దయామయ, మేమీ సంసార బంధము నుండి బయటపడలేకుంటిమి. మమ్ము ఉద్ధరింపుము. మానవుడైన పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనము బడాయ జాలదు. నీ భక్తులకు మాత్రము నీవు దృగోచారుడు గదువు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడము అని మైమరసి స్తోత్రం చేయగా, శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధి, నీ స్తోత్రవచనము నేనెంతయో సంతోషించితిని. నీకిష్టం వచ్చిన వరము కోరుకొనుము అని పలికెను. అంతా జ్ఞానసిద్ధుడు, ప్రత్యున్యమ, నేను సంసార సాగరము నుండి విముక్తుడను కాలేక శ్రేష్టమును పడిన యుగము వలె కొట్టుకుంటున్నాను. కనుక నీ పాదపద్మములపై నా జ్ఞానముందు అనుగ్రహింపుము. మరేదియూ నాకక్కరలేదు అని వేడుకొనెను. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారములచే పరవశించితిమి. అదియూ కాక మరొక్క వరము కూడా కోరుకోను, ఇచ్చేదను. ఈ లోకమందు అనేక మంది దురాచారులు, బుద్ధిహీనులైన అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వార్లకు పాపములు పోవుటకే ఒక వ్రతము కల్పించుచున్నాను. ఈ వ్రతము సర్వజనులు ఆచరించవచ్చును. సావధానముడే ఆలకింపుము. నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాల సముద్రమున శేషసాయిపై ప్రవలించుతును తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసమని పేరు. ఈ కాలమున చెయ్యు వ్రతము నాకు మిక్కిలి ప్రీతికరము. ఈ వ్రతము చేయు వారులకు సకల పాపం నశించి నా సన్నిధికి వద్దురు. ఈ చాతుర్మాసములందు వ్రతము చేయని వారు నరక కోపంలో పడుదురు. ఇతరుల చేత కూడా ఆచరింపడం చేయవలెను. దీని మహత్యమును తెలియనుండెను. వ్రతము చేసిన వారికి బ్రహ్మ హత్య అది పాతకములు కలుగును. వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలుండును. దీనికి నిమిత్తముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలగు శాకములు, శ్రావణ శుద్ధ దశమి మొదలగు పెరుగును, భాద్రపద్రం శుద్ధ దశమి మొదలగు పాలును, ఆశ్వీజ శుద్ధ దశమి మొదలగు పప్పు దినుసులను వివర్జించవలెను. నా యందు భక్తి గలవారికి పరీక్షించుటకే నేనిట్లా నిద్రవాంజమున శయనింతును. ఇప్పుడు నీకు స్తోత్రమును త్రిసంధ్య అందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వద్దురు అని శ్రీమన్నారాయణుడు మనులకు బోధించి, శ్రీ మహాలక్ష్మితో గుడిలో పాల సముద్రమునకు ఎగి శేషపానుపు మీద పవలించెను. వశిష్ఠులు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను. ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునకు తెలియచేసెను. నేను నీకు వివరించెను. ఈ వ్రతము ఆచరించుటకు స్త్రీ పురుషులు భేదము లేదు. అన్ని జాతుల వారును చేయవచ్చును. శ్రీమన్నారాయణుడు ఉపదేశము ప్రకారం మునిపుంగవులందరూ ఈ చాతుర్మాస వ్రతము ఆచరించి ధన్యులై వైకుంఠమునకు చేరిరి. ఓం నమః శివాయ. ఇంతటితో 19వ అధ్యాయం సమాప్తం.